ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత చెదురుమదురుగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. అంటే అంతకుముందు ఎన్నికల కోడ్ అమలు కాకముందు హింసాత్మక సంఘటనలు నెలకు ఎన్ని జరిగేవి, వాటితో ఏం కంపేర్ చేయకుండా ఈ హింసాత్మక సంఘటనలు జరగటము ఒక ప్రత్యేక నేరము, ప్రత్యేక ధోరణి, ప్రత్యేకంగా అణచివేయాల్సిన అవసరం ఉన్నదని ఎన్నికల సంఘం భావించింది. అందువల్లనే ఎన్నికల సంఘం అధినాయకుడు CEO ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, హింసాత్మక సంఘటనలు జరగకుండా నిర్దేశించారు. ఎన్నికలు దేశవ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవలి కాలంలో చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి, రీపోలింగ్ లేకుండా జరుగుతున్నాయి. అది ఒక గొప్ప అభివృద్ధి, గొప్ప డెవలప్మెంట్. అయినప్పటికీ ఇంకా నిర్లిప్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కాదు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం అధికారులు కఠినంగా వ్యవహరించాలి. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ నిర్లిప్తంగా వ్యవహరిస్తే వారిని కఠినంగా మందలించడము లేకపోతే బదిలీ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే తెలుగు మీడియాలో అపసవ్యపు ధోరణులు చాలా ఉన్నాయి. అంటే లేనిది ఉన్నట్లుగాను, ఉన్నది లేనట్లుగాను భ్రమింపజేసే ఒక లక్షణం ఉన్నది. ఆ లక్షణం వల్లనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేక మార్లు తప్పుడు నిర్ణయాలకు వచ్చింది, తప్పుడు తీర్పులు కూడా ఇచ్చింది. తర్వాత వాటిని సుప్రీంకోర్టు సరిచేయాల్సి వచ్చింది. వాస్తవాలకు విరుద్ధంగా నిజాన్ని తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేసే విధంగా మన మీడియా ప్రజెంట్ చేస్తుంది. అందువల్ల వాస్తవాలను తెలుసుకుని ఎన్నికల సంఘం కానీ, ఇతర అధికారులు కానీ, లేకపోతే న్యాయస్థానాలు కానీ వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ప్రకాశం, నంద్యాల జిల్లాలోని గిద్దరూరు, ఆళ్లగడ్డలో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వాహనం తగలబెట్టడంపై నివేదిక ఇవ్వాలని సంబంధిత జిల్లాలోని ఎస్పీలను ఆదేశించడం చాలా శుభపరిణామము. అయితే ఇంతే శుభపరిణామం ఏంటంటే చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో వాహనం ఎక్కి పోలీసుల మీద దాడి చేయండి, లేకపోతే వాడిని తరమండి, వాడిని కొట్టండి అని చెప్పిన దాని విషయం మీద కూడా కోర్టులు కూడా అంతే తీవ్రంగా స్పందించి ఉంటే బాగుంటుంది. అంటే ఒకరికి ఒక న్యాయము, మరొకరికి మరొక న్యాయం కదా. పోలీసుల మీద రాజకీయ కార్యకర్తలను ప్రేరేపించి పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన వారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకున్న దాఖలాలు లేవు. అందువల్లనే అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయా అన్న అనుమానం వస్తున్నది. అది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యమైనా, లేకపోతే అధికార పార్టీకి చెందిన వారి దుందుడుకు వైఖరైనా, ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి అసహన రాజకీయాలైనా, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు స్వయంగా ప్రజలను రెచ్చగొట్టడమైనా, వీటినన్నిటినీ ఇన్స్టిగేటింగ్ అగైనెస్ట్ ది అఫీషియల్ మిషనరీ ఈ తీవ్రమైన నేరం. ఆ నేరాన్ని ఎందుకు ఇప్పటి వరకు పట్టించుకోలేదు, వారికి శిక్ష పడలేదు. బెయిళ్ళు వేయటము, కేసులు వేయటము, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆ కేసు ప్రజలు మర్చిపోయే వరకు అలాగే కొనసాగడం, ఇదంతా అసలు వైఫల్యం అనేది మన న్యాయ వ్యవస్థలో ఉన్నది. న్యాయ వ్యవస్థ తక్షణము శిక్షలు విధిస్తే ఇటువంటి అరాచకాలు జరగవు. ప్రజలుగా నేరాలు చేసేవారు కానీ, హింసాకాండకు పాల్పడేవారు కానీ, పోలీసు యంత్రాంగం నిర్లిప్తంగా వ్యవహరించడం కానీ ఉండదు. ఎన్నికల సమయంలోనూ ఇతర సమయాల్లోనూ ఒక్కొక్క సమయంలో చాలా సెన్సిటివ్గా యంత్రాంగం తయారవుతుంది, మీడియా తయారవుతుంది. మిగిలిన ఫాలోఅప్ ఏం జరిగింది, కోర్టుల్లో ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కానీ, మీడియా కానీ పట్టించుకుపోవడం ప్రస్తుత దుస్థితికి కారణం. ఈ ఎన్నికల సంఘం చేతిలో లేదు. కైనా మనం దీన్ని చర్చించుకొని ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఆళ్లగడ్డ, గిద్దలూరులో 2 హత్యలు జరిగాయి. మాచర్లలో రాజకీయ పార్టీకి చెందిన కారును తగలబెట్టారు. దీనిపై ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను గురువారం సాయంత్రం 4 గంటలకు CEO కార్యాలయానికి ఖచ్చితంగా పిలవటము, వారికి కౌన్సిలింగ్ చేయటము, మందలించడం కూడా అవసరం. ప్రజల దృష్టి కూడా వీటి మీద చాలా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఫోకస్డ్గా చూస్తారు కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవటం బాగానే ఉంటుంది. అలాగే ఎన్నికలు
స్టార్ట్ అయిన ఫస్ట్ ఫేజ్లోనే ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా కూడా తప్పకుండా ఉంటుంది. కావాలని రెచ్చగొట్టే ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. దాన్ని మౌనంగా స్వీకరించే నైజము అధికార పక్షానికి లేదు. టిట్ ఫర్ టాట్ అన్న వైఖరి, నువ్వు నా మీద దాడి చేస్తే నేను నీ మీద దాడి చేస్తాము, నువ్వు నన్ను తిడితే నేను 10 సార్లు తిడతాను అన్న వైఖరితో, అంటే రాజకీయాలు చాలా కాంపిటేటివ్గా అయిపోయినందున ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని గుర్తించడం సంతోషం. పోలీసు దర్యాప్తులో ఏం తేలింది, ఈ సంఘటనలు ఎలా జరిగాయి, ఎందుకు నియంత్రించలేకపోయారు అనే వివరాలతో వచ్చి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించి ఎస్పీలను ఖచ్చితంగా ఈ ఎస్పీలు ఇచ్చిన నివేదికలను వివరణను పరిశీలించి సిఈసికి పంపుతాం. కమిషన్ ఆదేశాలను బట్టి చర్యలు ఉంటాయి. రాజకీయ హింసను ఎవరూ ప్రోత్సహించవద్దు. ఎన్నికలు రాజకీయ హింసరహితంగా జరపాలని నిర్ణయించాము. ప్రధానమంత్రి పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ సభలో భద్రతా వైఫల్యం మా పరిధిలోకి రాదు. దానిపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని హోంశాఖ కార్యదర్శికి పంపాం. ప్రస్తుతం అది ఆ శాఖ పరిధిలోనే ఉంది. అంటే అసలు ఆ చిలకలూరుపేట జరిగిన సమావేశంలో పార్టీ వైఫల్యము, కూటమి వైఫల్యము, నాయకుల మధ్య కోఆర్డినేషన్, సమన్వయం లేకపోవటం అన్నీ చాలా స్పష్టంగా కనిపించాయి. కానీ ఇక్కడ భద్రతా వైఫల్యం ఎక్కడ, ఏదైనా ఎవరికైనా థ్రెట్ వచ్చిందా, ఎవరి మీద దాడి చేశారా, అది లేకుండా అది లేదు. కానీ మొత్తము అంశాన్ని దృష్టిని మళ్లించడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా? ఆంధ్రప్రదేశ్లో ఏదో శాంతి భద్రతల పరిస్థితి ఏర్పడిందని ఇది ఒక పబ్లిక్ పర్సెప్షన్ ప్రజల్లోకి నెట్టి ఇక్కడ ఏదైనా కొంతమంది ఎస్పీలని ట్రాన్స్ఫర్ చేయడం, పోలీస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం అనే ఒక వ్యూహంలో భాగంగా ప్రయత్నం చేస్తున్నారా? ఈ వ్యూహాన్ని తెలుగు ప్రజలు, తెలుగు ఓటర్లు ఖచ్చితంగా విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలో వారికి ఓటు వేస్తారన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రజాప్రతినిధులతో ఉద్యోగులు తిరగొద్దని కూడా ఎన్నికల సంఘం కోరింది. ఉద్యోగులు న్యూట్రాలిటీ, ఎన్నికల సమయంలో న్యూట్రాలిటీ ప్రదర్శించాల్సి ఉన్నది. ఇతర సమయాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉన్న వారి చట్టబద్ధమైన ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని ఉద్యోగుల దృష్టికి, పోలీసు యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చిన ఎన్నికల సంఘాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే పబ్లిక్ పెర్సెప్షన్ మేనేజ్మెంట్ కోసము పచ్చ మీడియా కానీ, పచ్చ పార్టీ కానీ చేస్తున్న ప్రయత్నాల కుట్రలో భాగం కావద్దు, దానికి లోను కావద్దు, ప్రభావితం కావద్దని మాత్రమే మనం కోరాల్సి ఉంటుంది.